ఇప్పటికి పాపకి 9 months అంట. ఇప్పుడు కూడా తల స్ట్రైట్ గా పెట్టుకోలేదు. సో నమస్కారం అండి అందరికి. తన పేరు పునర్విక. వాళ్ళ మమ్మీతో ఉన్నాం మనం. తనకి హెల్త్ సిన్స్ 2 months 4 months నుంచి బాగడం లేదు. ఒకసారి వాళ్ళ మమ్మీతో మాట్లాడదాం, ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏం జరిగిందో. పాప పేరు పునర్విక. పాప 5 months వరకు చాలా హెల్తీగా చాలా బాగుండేది. తినకు అనుకోకుండా ఫీవర్ వచ్చేసరికి మేము కర్నూలుకి వచ్చి హాస్పిటల్లో చెక్ చేయించుకున్నాము. అక్కడ ఎందుకైనా మంచిది ఒక టెస్ట్ చేయించుకుందాం అని అన్నారు. ఆ టెస్ట్లో SME type 1 అని వచ్చింది. అసలు అది మాకు ఏంటిదో కూడా తెలియదు. ఇది వరకు ఎవరు కూడా వినలేదు, మా సైడ్ వాళ్ళు కూడా ఎవరు కూడా చూడలేదు, వినలేదు. కానీ ఇంకా మాకు ఏం చేయాలో కూడా అప్పుడు అర్థం కాలేదు. మేము రైన్బో హాస్పిటల్కి వెళ్ళాము హైదరాబాద్కి. అక్కడ పాపకి మేము మెడిసిన్ తీసుకుంటున్నాము ప్రజెంట్. కానీ పాపకి ఒక ఇంజెక్షన్ ఉందంట. ఆ ఇంజెక్షన్ ఖర్చు వచ్చేసి 16 crores అని చెప్పారు. ఇంకా దానికి మేము షాక్ అయిపోయాము. అసలు అంత అమౌంట్ అంటే మా దగ్గర అసలు కూడా లేదు. కానీ మా ఆయన సెలూన్ షాప్లో పనిచేస్తారు సార్. మాకు రోజువారీ ఖర్చులకి పాపకి ఇదే సరిపోతుంది. ఇంకా మేము జీర్ణించుకోలేకపోతున్నాం సార్. మా పాపను చూసి మాకు ఎలాగైనా ఎవరైనా కానీ ప్రభుత్వం తరపునైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. సో వీడియో అయితే చూసారు కదండి, తన ఎంత బాధపడుతున్నారో వాళ్ళ మదర్ కూడా. సో మీకు ఎంత తోచితే అంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి దానికి అమౌంట్ పే చేయండి. థ్యాంక్ యూ.